నరేంద్ర మోడీ దత్తపుత్రుడు జగన్. ఈ మాట అన్నది చంద్రబాబు మరెవరో కాదు, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2023-2024 మధ్య కాలంలో 2 దఫాలుగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని ప్రధాని మోడీ ప్రత్యేక కోణంలో చూస్తున్నారని, జగన్ దత్తపుత్రుడని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం అప్పట్లో రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేకపోవడంతో జగన్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ఇది అప్పటి అవసరం. దీంతో జగన్ ను పరోక్షంగా మచ్చిక చేసుకున్నారు. మరిప్పుడు మాటేంటి అనేది ప్రశ్న. ఈ విషయంపై బీజేపీ నేతలు మౌనంగా ఉంటూ ఉన్నారు. జగన్ ఇప్పటికీ దత్తపుత్రుడే అంటూ తాజాగా సిపిఐ రామకృష్ణ చేసిన వ్యాఖ్యల అనంతరం మరోసారి దీనిపై చర్చ ప్రారంభమైంది. అంతేకాదు, ఈ ప్లేస్ ను ఆక్రమించుకునేందుకు మరో నేత ప్రయత్నిస్తున్నారని కూడా రామకృష్ణ అన్నారు. ఇదిలా ఉంటే మోడీ మనసులో ఏముంది అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అదే సమయంలో జగన్ ఏమనుకుంటున్నారన్నది కూడా తెలియాల్సిందే. ఇక ఇటీవల భోగాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా తొలిసారిగా చంద్రబాబు విజన్ ను, స్వర్ణాంధ్రను మెచ్చుకున్నారు. కానీ ఇది కూటమి పక్షాలకు సంతృప్తినివ్వలేదు. జగన్ ను మోడీ పన్నెత్తు మాట అనకపోవడం, కనీసం ఆయన గురించి ఒక్క విమర్శ కూడా చేయకపోవడం అనేది ఒకంత ఇబ్బందిగానే అనిపించింది. మోడీ కనుక జగన్ ను విమర్శించి ఉంటే అనే మాట టీడీపీలో వినిపిస్తోంది. మరి ఇలా ఎందుకు జరుగుతోంది అనేది కీలక ప్రశ్న. ప్రస్తుతం జగన్ కు ఉన్న ఎంపీల సంఖ్య తక్కువగానే ఉంది. ఆయన అవసరం కూడా కేంద్రంలోని మోడీ సర్కార్కు పెద్దగా లేదు. అయినా కూడా ఇప్పటికీ ఆయనను దత్తపుత్రుడిగానే చూస్తున్నారా, నిజంగానే ఆ భావనతోనే ఉన్నారా అనేది తొలుస్తున్న ప్రశ్న. ఇక జగన్ పై పన్నెత్తు మాట అనేందుకు కూడా బీజేపీ నాయకులు వెనుకాడుతూ ఉన్నారు. ఈ పరిణామాలు కూటమిలో చర్చకు దారితీస్తూ ఉన్నాయి. జగన్ ను మోడీ దత్తపుత్రుడు అనడం ఆపేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.